నువ్వెందుకు అలా అన్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు అని అనలేదే. నేను ఆశపడుతున్నాను అన్నాను. అది నిజమేగా? ఏమండి తప్ప? కాదే, నువ్వు ఊరుకోక. నన్ను ఒక మాట అడగొచ్చుగా. సరే ఇప్పుడు అడుగుతా. వద్దు. ఏయ్, అడగకుండా చెప్తే కోపడతావు, అడుగుతానంటే వద్దంటావు. ఏమిటిది పెళ్లి గిల్లి అని? జస్ట్ ఎ మినిట్. రా. ఏయ్, చెప్పనా? ఏంటి? ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా నీకోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు, కానీ ఐ లవ్ యూ. నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దింటి సంబంధం వస్తుందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా వాగుడు? లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే. ఊరుకోవే. నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ, పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలారా. నేను చదువుకోవాలి. అవునన్నా, పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళ? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు. కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులైన ఓ పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్. వాళ్ళపై కార్తిక్ అని. శాంతి, పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఇందుకేనా నేను చదివిస్తుంది? ఇందుకేనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళు ఇక్కిలించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళు ఇక్కిలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేస్తున్నా. నీ చదువు కోసమని ఇది పెళ్లి గిళ్ళి మాని ఉద్యోగం చేస్తోంది. అది తెలుసా నీకు? పాపిష్టిదానా. నన్ను తిట్టద్దమ్మా, నన్ను తిట్టద్దు. ఈ సంవత్సరం నీకు ఫీజు అది బ్యాంక్ లో లోన్ తీసుకట్టింది. అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. అంటే తొందర, అప్పుడే మొగుడిని వెతుక్కున్నా. సరోజా, నన్ను వెతుక్కుంటూ రావడానికి నాళ్ళు పట్టిందా? నీకు దూరమే నేను ఉండలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. నిజంగా శాంతి, ఐ లవ్ యూ. నాకోసం ఏదైనా చేస్తావా? ఏంటి, ట్రైన్లోంచి దూకమంటావా? నన్ను పెళ్లి చేసుకో. నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటాను. ఎవరికి తెలియక్కర్లేదు. చెప్పు, సమయం వచ్చినప్పుడు చెప్తాం. ఏంటి, దొంగ పెళ్లి చేసుకోమంటావా? నన్ను ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేయలేరు. నిజంగా పెళ్లి చేసుకుందామంటావా? అప్పుడు మనల్ని ఎవరు విడతీయలేరు. ఏమంటావు? డాక్టర్ గారు చెప్తే ఓకే. నిజంగా? హాయ్ పెళ్లి కూతురా. పొన్ని, భయంగా ఉంది. ఏమిటి అన్ని ఏర్పాట్లు చేశాక? భయం వేస్తోంది. ఇది నా వల్ల కాదేమో. పడాలో ఉడిస్తే అవుతుంది. ఆ రోజు నేను అడిగినప్పుడు నా నోరు ముంచి ఇవాళ అందరూ వెయిట్ చేస్తుంటే భయం అంటావా? తొందరపడుతున్నాను అనిపిస్తోంది పూర్ణి. నిర్ణయం తీసుకున్నావుగా, ఏం భయం లేదు. పద. ఏమిటి ఎప్పుడు లేని చీర కట్టావు? ఎక్కడికి? ఇంకెక్కడికి? నేను బ్యాంకుకి, ఇది హాస్పిటల్కి. రావే నా కోడలి పిల్ల. సూరమ్మత్తను వచ్చాను. వచ్చి ఒక సూదు మందు పొడు. మా బాబు పొలం గట్రా ఇచ్చిపోలేదు, డబ్బు దశకం ఇచ్చిపోలేదు. ఈ చక్కెర రోగాన్ని మాత్రం మర్చిపోకుండా ఇచ్చిపోయాడు. నువ్వు కానీ నా ఇంటి కోడలుగా వచ్చావనుకో, నేను తేప ఇక్కడికి రానక్కర్లేదు, బస్ ఖర్చు మిగులుతుంది. నెమ్మదిగా పొడు. ఇది కోడలైతే వేరే ఏదైనా ఇంజెక్షన్ ఇస్తుంది. జాగ్రత్త. కాఫీ తాగెళ్ళండి. ఏంటి? ఏం లేదు. ఎక్కడికి? ఇద్దరు కలిసి రాకుమార్తెల్లా బయలుదేరారు. ఇంకా నయ్యో, మిమ్మల్ని చూడకుండా వెళ్తానేమోనని భయపడ్డాను. టైం అయింది, వస్తానా? కార్తీక్ ఆగు.
వాడిని ఆపేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాడితో వెళ్ళిపోవచ్చు. అవుట్. ఏమిటండి మీరు అనేది? నీకు కలిపే చెప్తున్నానే. నువ్వు వెళ్తావా? వెళ్ళు. నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు. పో బయటికి. వస్తాను బాబాయ్. ఏడవకమ్మా. ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉంటావు. ఏడవకమ్మా. వస్తాను రా. వాళ్ళు మన వద్దనుకుంటే మనకు వాళ్ళొద్దు, సరేనా? సరే, నువ్వు పోనీ. ఇక మీద మన కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు. ఓకే, ప్రామిస్. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. పర్వాలేదా? అడ్జస్ట్ చేసుకుందాం. నువ్వు పోనీ. ఇక మీద మన కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ సంబంధం ఉండకూడదు. వీడు ఫినిష్ కాలేదు, అదిగోండా అదే లేదు. పర్వాలేదు. ఇంకా 2 లవ్ మ్యారేజ్ మ్యారేజ్ ఎവിടെ? അയ്യോ തൊടല്ലേ പെമ്പിള്ളാരെ നാളെ സംസാരിക്കാം നമുക്ക്. എല്ലാം നാളെ പറയാം. നാളെ കാണാൻ മോളെ. మా అన్నయ్య ఎప్పుడు ఇంతే. సారీ. పర్వాలేదు. హ్యావ్ ఎ నైస్ టైం. ప్లీజ్ తిరిగి చూడకుండా వెళ్ళండి. అవుట్ అవుట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. సఖీ, న్యూస్ పేపర్ ఏదే రాలేదా? కళ్ళు తెరవగానే చూస్తావని స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పావుగంట నుంచి నీ పక్కనే కూర్చున్నాను. నన్ను పట్టించుకోకుండా న్యూస్ పేపర్ అడుగుతున్నావా? చూశాను, చాలా అందంగా ఉన్నావు. న్యూస్ పేపర్ అయితే నేను రాత్రి ఏదేదో అన్నావు అన్నానా? ఇప్పుడు నీకు పెళ్ళాం కంటే యుగోస్లావియాలో జరిగేది ముఖ్యమా? కాదు, పెళ్ళామే ముఖ్యం. న్యూస్ పేపర్ ఇది లేదు, 2 కావాలంటే కుదరదు. పెళ్ళామా యుగోస్లావియానా? యుగోస్లావియా. ఏయ్, పెళ్లి చేసుకోగానే ప్రపంచాన్ని వదిలేయాలా? సారీ, కూరలు తేవడానికి లేట్ అయింది. 45 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నాను. సారీ, రా. లేట్ అవుతుందంటే తాళం చెవి పైన పెట్టి వెళ్ళొచ్చుగా. కొంచెం లేట్ అయింది, దానికి ఎంత కోపం? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎంత లేట్గా అయినా రావచ్చు. నేను మాత్రం బయట వెయిట్ చేయాలా? నేను మాత్రం ఏమైనా షికాలు కొట్టడానికి వెళ్ళానా? నీకు వండి పెట్టడానికే వెళ్ళాను. ఎవరు కాదన్నారు? నన్నెందుకు బయట గురకాల వెయిట్ చేయించడం? పెళ్లికి ముందు 3 గంటలు వెయిట్ చేయాలా బీచ్లో? ఇప్పుడు 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? అది వేరు. వేరు అంటే? అది అప్పుడు పెళ్లి కాక ముందు. మరి పెళ్లి తర్వాత అంతేనా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? తలుపు తీ. ఇప్పుడు నువ్వు అన్నావుగా. తలుపు తీ శాంతి. మాట మార్చుకో. తలుపు తీ. మరి ఎందుకన్నావు? నువ్వు మాత్రం ఎందుకలా మాట్లాడావు? బయట నుంచి గొడవ దేనికి? నువ్వు లోపలికి పద, చెప్తాను. చెప్పు నాకు. పద లోపలికి. ఎందుకన్నావు? పద. ఇటివ్వు. దీనికోసమే నేను ఎంత వెయిట్ చేసింది. వద్దులు. వదలను. ఇప్పుడొద్దు. ఏ పట్టు పగలు నువ్వు. పగలైతే ఏంటి? వదులు. ఇంతసేపు గొడవ చేసి పెద్ద కాలిచ్చుకుంటున్నాడు. ఇందుకోసమే నేను నీతో గొడవ పడింది. హాస్పిటల్ నుంచి వచ్చి నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. సో జరుగు. జరగను. జరుగు. కౌగులించుకో. జరుగు. ఇదేంటి? మనం పోట్లాడుకున్న తారీఖు గుర్తుపెడుతున్నాను. ఎందుకు? పెళ్ళయ్యాక వచ్చే కష్టాలు గుర్తు చేయడానికి. సిద్ధుడు బర్కరాలా? శాంతి, శాంతి, కళ్ళు తెరిస్తే గొడవ పెట్టుకుంటానని భయవా? కళ్ళు తెరు. నిన్ను కారుతో కుదిన తన భార్యతో
నువ్వేం చేయలేదని ఆవిడికి ధైర్యం చెప్పి క్షమించి అంతా నే చూసుకుంటాను అన్నాడు అతను భర్త అంటే. ఆ విలువ నాకు తెలిసింది. ఇక మన మధ్య గొడవ రాదు. నువ్వు లేదే నేను బతకలేను. కళ్ళు తెరు ప్లీజ్. శాంతి, ప్రేమించేటప్పుడు నీ చుట్టూ తిరిగేనే అది ప్రేమ కాదు. కానీ నిన్ను దూరం చేసుకుని నీకోసం ఇప్పుడు వీధులన్నీ తిరిగానే అది ప్రేమంటే. శాంతి, శాంతి కళ్ళు తెరు ప్లీజ్. శాంతి కళ్ళు తెరు, కళ్ళు తెరు ప్లీజ్ ప్లీజ్. శాంతి, నా మీద కోపం తెచ్చుకోకు. ఐఎమ్ సారీ. నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ ప్లీజ్ కళ్ళు తెరు శాంతి. శాంతి, వేసిందా? ప్రాణం పోయినట్టయింది. పెళ్ళం పోయింది. పెళ్ళం పోయింది. జాలిగా ఉందాం అనుకున్నావా?